తాడును పాము అనుకుని భయపడడంలో ఏమైనా తప్పు ఉందా? నన్ను అడిగితే ఖచ్చితంగా తప్పే అని చెప్తానండి. ఎందుకంటే తాడుని పాము అనుకుని భయపడుతున్నప్పుడు సడన్ గా మన గుండె ఆగిపోయి చావు వరకు వెళ్లే ప్రమాదం ఉంది. అంటే మనం ఏదో ఊహించుకుని తెచ్చుకునే భయం చావు వరకు దారి తీస్తుంది. నా ఫ్రెండ్ లైఫ్ లో జరిగిన ఇలాంటి ఒక భయం అనే సంఘటన గురించి ఈ రోజు మీతో చెప్పబోతున్నాను. నా ఫ్రెండ్ పేరు రవి. ఒకరోజు తన ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఇన్విటేషన్ వచ్చింది. కేకు కక్కుతుపడి వీడు వెళ్ళడమే అక్కడ చేసిన పెద్ద తప్పు. ఆ రోజు కేక్ ముక్కకి కక్కుతుపడి వీడు పార్టీకి వెళ్ళడం మూలంగానే మనం ఈ రోజు స్టోరీ చెప్పుకుంటున్నాం. క్యాండిల్ ఊది కేక్ కట్ చేసుకుని బర్త్డే పార్టీ ముగిసే లోపు టైం అర్ధరాత్రి 12:30 అయింది. ఆ టైం కావడంతో చాలా మంది అక్కడే పడుకుంటామని ఫిక్స్ అయ్యాను. కానీ మనోడు ఏం చేశాడంటే కిక్ 2 సినిమాలో రవితేజ లాగా నా రూమ్ లో నా బెడ్ పైన, అది కూడా నా ఫ్యాన్ కింద పడుకుంటేనే నాకు నిద్ర వస్తుందని చెప్పుకొని ఎదవ ఆలోచనతో అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాడు. బైక్ స్టార్ట్ చేసి జర్నీ స్టార్ట్ చేశాడు. కానీ ఈ దారి అడవికి పక్కనే ఉంటుందన్నమాట. సో వీడు అడవిలోంచే డ్రైవ్ చేసుకుంటూ రావాలి. ఆ ఏరియా ఎమ్మెల్యే సరిగ్గా లేకపోవడంతో మున్సిపాలిటీ వాళ్ళు స్ట్రీట్ లైట్లు ఖరాబైనా కూడా పట్టించుకోకుండా వదిలేయడం వల్ల చుట్టూ చీకటి. వీడి బైక్ లైట్ తప్ప ఎటువంటి కాంతి లేదు. వీడు బైక్ డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే చుట్టూ ఉన్న చెట్ల నుంచి చిన్న చిన్న కీటకాలు, పురుగులు, కిరికిరికి శబ్దాలు తప్ప ఎటువంటి శబ్దాలు వినిపించట్లేదు. ఆ టైం నా ఫ్రెండ్ కి ఒక డౌట్ వచ్చింది, కుక్కలేంటి అరవట్లేదని. అర్ధరాత్రి కూడా కుక్కలు ఎందుకు అరుస్తాను? నాకు తెలియగడతాను, దొంగలు పడితేనే కదా అరిసేది. వీడు ఆ టైంలో అడవిలో డ్రైవ్ చేసుకుంటూ కుక్కలు అరవట్లేదా అంటే మళ్ళీ డౌట్, ఏదో డౌట్లు ఇంకి. సరే, అలాగే మెల్లగా ఆ చీకట్లోనే వీడు ఎలాగోలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే దూరంగా వైట్ డ్రెస్ తో ఒక మనిషి నిలబడి ఉన్నాడు. అది చూడగానే నా ఫ్రెండ్ మైండ్ లో వచ్చిన ఫస్ట్ డౌట్, అది దెయ్యమేనా? ఎవరికైనా వస్తుందండి. అర్ధరాత్రి 12:30 తర్వాత డ్రైవ్ చేసుకుంటూ ఉంటే చుట్టూ చూయికట్టుగా ఉండి ఒక్కరే వెళ్తున్నప్పుడు సడన్ గా తెల్ల డ్రెస్ లో కనపడితే దెయ్యం అనుకుంటారు. వీనికి కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. సర్లే పర్లేదు, మన దగ్గర బైక్ ఉంది కదా, టాప్ గేర్ వేసుకుని లేకుండా పోతే దయ్యం మనల్ని ఏం చేస్తుంది అని చెప్పుకొని కళ్ళు మూసుకొని ఫాస్ట్ పెంచడం ట్రై చేశాడు. ఆ మనిషి దగ్గరగా వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ కళ్ళు మూసుకొని తన ఇష్టమైన దేవాన్ని తలుచుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ డ్రైవ్ చేసుకొని, టాప్ గేర్లు కాబట్టి ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ మనిషి దాటుకున్న ఒక 20 అడుగుల్లో బైక్ సడన్ గా ఆగిపోయింది. అప్పుడు చూడాలి నా ఫ్రెండ్ పరిస్థితి. దోల తీరిపోయింది ఎడవకి. బైక్ స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ అవ్వట్లేదు. కిక్కు కొడుతున్నాడు, కావట్లేదు. పెట్రోల్ అయిపోయిందా అని చూస్తే పెట్రోల్ కూడా ఉంది, కానీ బండి స్టార్ట్ అవ్వట్లేదు. వీడు ఆ టెన్షన్లో ఏం చేయాలో తెలియక వెనక పక్క ఉన్న ఆ తెల్లటి డ్రెస్లో ఉన్న మనిషిని తల తిప్పి చూసేంత ధైర్యం లేక సైడ్ మిర్రర్లో చూసుకున్నాడు. ఆ మనిషి మెల్లగా ఇతని వైపు నడుచుకుంటాం స్టార్ట్ చేశాడు. ఆ మనిషి వస్తున్నాడు. వీనికి టెన్షన్ ఇంకా పెరిగిపోయింది. చెమటలు ఎక్కువ పట్టిపోయాయి, బట్టలు మొత్తం తడిసిపోయాయి. వానికి ఊపిరి ఆడడం కూడా కష్టంగా అనిపించింది. మనిషి 10 అడుగుల నుంచి 5 అడుగులు, 5 అడుగుల నుంచి 3 అడుగులు, 2 అడుగుల దగ్గరికి వచ్చేసి సడన్ గా భుజంగా చేసేశాడు. నా ఫ్రెండ్ షాక్. ఒక్కసారిగా వాడి గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్లయిపోయింది. ఆ టెన్షన్లో వాడు కళ్ళు మూసుకొని తన ఇష్టదేవాన్ని కొలుచుకుంటూనే నన్ను కాపాడు దేవుడా అనే అంటున్నాడు. వానికి వేరే ఆప్షన్ లేదు, వేరే దారి లేదు, దయ్యాన్ని ఎదుర్కొనే శక్తి లేదు. ఎందుకంటే తన భుజం మీద చేయి వేసింది దయ్యమని వాడు మైండ్లో బాగా ఫిక్స్ అయ్యాడు కాబట్టి. ఒక 2 సెకండ్ల తర్వాత ఒక మనిషి వాయిస్లో బాబు అని సౌండ్ వచ్చింది. వీడు అలాగే కంగారు పడుతూ మెల్లగా కళ్ళు తెరిచాడు. అదే టోన్లో నీ బండి స్టాండ్ వేసి ఉంది, అందుకనే బైక్ స్టార్ట్ అవ్వట్లేదు అనే వాయిస్ వచ్చింది. నా ఫ్రెండ్ కింద చూసుకుంటే బైక్ స్టాండ్ పడింది. ఎందుకంటే వీడు కంగారులో బండి ఆగిపోతూనే ముందు సైడ్ స్టాండ్ వేసి తర్వాత స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. కానీ ఎంత చేసినా అది స్టార్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న మోడల్స్ బండ్ల ప్రకారం సైడ్ స్టాండ్ వేస్తే బండి స్టార్ట్ కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత కింద చూసుకుంటే స్టాండ్ పైకి తీసి స్టార్ట్ చేయగానే స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత వానికి కొంచెం టెన్షన్ తగ్గి వెనక్కి తిరిగి చూస్తే ఒక నార్మల్ మనిషి ఫేస్ ఏమో ఒక నార్మల్ మనిషిగా ఉంది. అప్పుడు నా ఫ్రెండ్ మీరు ఎవరండి అడిగితే, సార్ నేను ఇక్కడ వాచ్మెన్ సార్, ఇక్కడే నిలబడి ఉంటాను, మీ బైక్ ఆగిపోయింది కాబట్టి ఏమైందా అని చూడడానికి ముందుకు వచ్చాను అన్నాడు. ఇది జరిగింది. అప్పుడు నా ఫ్రెండ్ అమ్మయ్యా అని చెప్పేసుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని శ్వాసను బాగా పీల్చుకొని రూమ్కి వచ్చేసి మా అందరితో ఈ విషయం షేర్ చేసుకున్నాడు. స్టార్టింగ్ విన్నప్పుడు మాకు చాలా టెన్షన్ పడింది, కానీ చివరిలో నవ్వు వచ్చింది. ఎందుకంటే
వాటిని చూసి భయపడ్డాడు అని వాడిని మనము వారం పాటు ఎగతాళి చేశాము, నవ్వించాము, ఆట పట్టించాము. సో ఈ ఫన్నీ థింగ్స్ అన్ని పక్కన పెడితే నా ఫ్రెండు అర్ధరాత్రి ఒంటరిగా జర్నీ చేసేటప్పుడు ఒక్క తెల్ల డ్రెస్లో మనిషి కనిపిస్తూనే ఆ మనిషిని దయ్యం అని మైండ్లో ఫిక్స్ చేసుకోవడం మొదటి తప్పు. ఎందుకంటే వాడు మైండ్లో ఫిక్స్ చేసుకున్న ఆ భయం వాడి గుండె ఆగిపోయేటట్లు కూడా చేస్తుంది. ఇదే తప్పు చాలామంది చేస్తుంటారు. చాలామంది ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లో చిన్న చిన్న శబ్దాలు వస్తే భయపడి అక్కడ దెయ్యం ఉందా ఏదో ఉందా అని భయపడతారు. కానీ భయపడద్దండి, అది చాలా మిస్టేక్. మీ ఇంట్లో ఉన్నప్పుడు కిటికీ సౌండ్ వచ్చిందా వెళ్ళి చూడండి, కిటికీ లాక్ సరిగ్గా పడలేదా, గాలికి ఏమైనా కొట్టుకుందా అని చూడండి. కిచెన్లో ఏమైనా సౌండ్ వస్తే వెళ్ళి చూడండి, అక్కడ పిల్లుందా లేదా బల్లుందా లేదా ఎలుకుందా అనేది మనకు అర్థమవుతుంది. మనకి మైండ్లో ఒక క్వశ్చన్ కనుక వచ్చినప్పుడు మీరే సొంతంగా దాన్ని ఆన్సర్ చేసుకొని నెగిటివ్గా ఆలోచించి ఆగిపోవద్దు. దాని ఆన్సర్ వెతుకుతూ ముందుకు అడుగు వేస్తే అప్పుడు మనకి క్లారిటీగా ఆన్సర్ అనేది కనబడుతుంది. భయంతో అక్కడే ఆగిపోవద్దు. ఆగిపోతే అది మీ ప్రాణానికే ప్రమాదం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తా చూడండి. లాస్ట్ నైట్ ఏం జరిగిందంటే, వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఈ కిన్లే బిస్లరీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అలాంటి వాటర్ బాటిల్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మనం చేత్తో ప్రెస్ చేసినప్పుడు అక్కడక్కడ నొక్కుకుపోతాయి బాటిల్స్. తర్వాత మీరు ఫ్రిడ్జ్లోంచి తీసి కాసేపు బయట పెట్టి ఎటువంటి సౌండ్ లేకుండా కూర్చోండి. కొద్దిసేపట్లోనే పట్ టక్ పట్ అనే సౌండ్ వస్తాయి. ఆ సౌండ్ రాగానే ముందు మనం భయపడతాం, కానీ ఆ సౌండ్ ఎందుకు వచ్చింది అనేది మాత్రం ఆలోచించాం. సైంటిఫిక్గా ఆలోచిస్తే ఆన్సర్ తప్పకుండా దొరుకుతుంది. ఆ బాటిల్కి ఏదైతే నొక్కకుండా పోయినాయో మనం ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసినప్పుడు ఆ క్లైమేట్ మారి ఆ టెంపరేచర్ మారి అది మెల్లగా ఉబ్బడం స్టార్ట్ అవుతుంది. అది ప్లాస్టిక్ కాబట్టి పట్ అని సౌండ్ వస్తుంది. అది దానికి రీజన్. సో నేను ఈ స్టోరీ ద్వారా చెప్పబోయేది ఏంటంటే, ఎవరైనా సరే ప్రతి ఒక్క చిన్న విషయానికి, చిన్న అలికిడికి భయపడేది అనేది తగ్గించేయండి. మన మైండ్లో సొంతంగానే నెగిటివ్ థాట్స్, నెగిటివ్ డెసిషన్స్, నెగిటివ్ ఆన్సర్స్ ఫీడ్ చేయకండి. క్వశ్చన్ వస్తే ఆన్సర్ వెతకండి. ఆన్సర్ వెతకంలోనే మనకు ధైర్యం, కాన్ఫిడెంట్ పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి స్టోరీస్ని కంటిన్యూ చేయాలంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా కొత్త స్టోరీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.